నటసింహం సినీ హీరో నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎన్బీకే 111 సినిమాలో భాగంగా కాకినాడ పోర్ట్లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా బాలకృష్ణ కాలికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాలో మంచు మనోజ్ బాలకృష్ణపై యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మోకాలికి గాయమైంది. బాలకృష్ణకు గాయమైందన్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, బాలయ్య బాగానే ఉన్నారని పేర్కొంటున్నారు. బాలయ్యకు పరీక్షల అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్బీకే 111 భారీ యాక్షన్ సినిమా షూటింగ్ చకచకా జరుగుతుంది. ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు పేర్కొంటున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా December 24, 2026న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య, గోపీచంద్ మాలినేని కాంబినేషన్లో గతంలో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. కావున సంక్రాంతికి ముందే రిలీజ్ అయ్యే ఈ కొత్త సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా బాలకృష్ణ సరసన కాజల్ నటిస్తోంది.